సింగపూర్లో నేను నాటిన వంకాయ మొక్కకు పువ్వులు వచ్చాయి కానీ కాయలు ఎప్పుడొస్తాయా అని వెయిట్ చేస్తుంటేను వంకాయతో పాటు నాటిన ఈ ఆకుకూరను చూసి అందరూ పాలకూర అంటున్నారు. దీన్ని ఏ కూర అంటారన్నది పక్కన పెట్టేస్తే బంగారం లాంటి ఆకుల పైన నల్లటి మచ్చలు చూశాను. ఈ మచ్చలు సరిపోవన్నట్టు ఈ నత్తగారు కూడా నా ఫామ్ ను విజిట్ చేస్తూ ఆకులన్నీ పరపరా నవలేస్తుంది. వీటన్నింటి నుంచి నా బంగారాలను కాపాడుకోవడం ఎలాగో నాకు అర్థం అవటం లేదు. ఈ లోపు మా సమ్మరాంటి వచ్చి ఒక గుంత తవ్వి ఇంటి నుంచి తెచ్చిన కూరగాయల చెత్తంతా వేసి గుంతను పూడ్చేసింది. ఇది ఎరువుగా తయారయ్యాక ఈ మడుల్లో వేసి పెరుగుతున్న మొక్కలకి కొంత బలాన్ని ఇవ్వడానికి. ఈ పక్కనున్న లెట్యూస్ చూడండి ఎంత ఫ్రెష్ గా ఆరోగ్యంగా ఉందో. మరి ఈ ఆకుకూర పేరేంటో నాకు తెలియదు కానీ ఇది కూడా తినేదే. ఆకు మాత్రం దలసరగా ఉంది. తెలిస్తే మీరు చెప్పండి. కొత్తిమీర మాత్రం నేను పెరగాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టుంది. ఎంతకి పెరగదు. ఆకుకూరలు నాటడానికి ప్లాట్ను రెడీ చేసి మొక్కలు నాటి అవి కంటికి ఇంపుగా ఆరోగ్యంగా పెరిగి ఇంకొక వారంలో చేతికి తీసుకునే రోజుకి దగ్గరలో ఉన్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.